హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు టమాటో పండుమిర్చి పచ్చడిని చేసుకోవాలనుకుంటే ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా 1 కేజీ పండుమిర్చిని తీసుకొని వాటి తొడిమెలు తీయకుండానే కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. అస్సలు తడి ఉండకూడదు, ఎందుకంటే తడి ఉంటే పచ్చడి అయితే త్వరగా పాడవుతుంది. 1 కేజీ పండుమిర్చికి 1/2 కేజీ టమాటాలు తీసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని పండుమిర్చిని 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి టమాటా ముక్కల్ని వేయించుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం చింతపండును కూడా వేసి వేయించుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మగ్గించుకోవాలి. తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించాక అందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అదే జార్లో ముందుగా ఉడికించిన టమాటోస్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని పండుమిర్చి పేస్ట్లో వేసి అంతా కలుపుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు అవైతే ముందుగా వేయించుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా పట్టుకున్న టమాటో పండుమిర్చి పేస్ట్లో వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో కొన్ని మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పోపు చల్లారినాక మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పోపునైతే చల్లారిన తర్వాత వేస్తేనే అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడిని బయట పెట్టుకుంటే అయితే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. చూసారు కదా అండి, ఎంతో రుచికరమైన ఈ టమాటా పండుమిర్చి పచ్చడిని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. కావాలంటే టిఫిన్స్లోకి కూడా వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.